శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. తమ వద్ద భారీగా డబ్బులున్నాయని విర్రవీగుతున్న దేశాలు సైతం ఇప్పుడు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నాయి. తాజాగా ఇరాన్ ప్రపంచ దేశాలకు ఇచ్చిన మరో వార్నింగ్ మరింత టెన్షన్ పెడుతోంది. అమెరికా వెనక్కు తగ్గకపోవడంతో ఇరాన్ మరో కొత్త వ్యూహం తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బాంబులు మిసైల్స్తో యుద్ధం చేసిన ఇరాన్ ఇప్పుడు ఇంటర్నెట్తో ఆడుకోవాలని చూస్తోంది. ఇప్పటి వరకు హర్ముజ్ జలసంధి గురించే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్ల గురించి చర్చ జరుగుతోంది. ఇరాన్ కొత్త వ్యూహంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ప్రమాదంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాక దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయే పరిస్థితులు రావచ్చని ఆందోళన కలుగుతోంది. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే సబ్సీ ఇంటర్నెట్ కేబుళ్లపై నియంత్రణ సాధించే దిశగా టెహ్రాన్ ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలపై లైసెన్స్ ఫీజులు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు షికారులు చేస్తున్నాయి. ఒకవేళ ఆ కేబుల్స్ను నియంత్రణలోకి తీసుకున్నా ఇంకేదైనా దుస్సాహసం చేసినా ప్రపంచానికి ప్రమాదమే. ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘరీ ఇటీవల సోషల్ మీడియాలో ఇంటర్నెట్ కేబుళ్లపై ఫీజులు విధిస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. అంతేకాదు ఇరాన్ చట్టాలకు లోబడి మాత్రమే కేబుల్ ఆపరేటర్లు పనిచేయాలన్న ప్రతిపాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు ఈ అండర్సీ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లే ప్రధాన ఆధారం. బ్యాంకింగ్ లావాదేవీలు, యూపీఏ చెల్లింపులు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు, అంతర్జాతీయ డేటా మార్పిడి, సైనిక కమ్యూనికేషన్ వంటి దాదాపు మొత్తం డిజిటల్ ట్రాఫిక్ ఈ కేబుళ్ల ద్వారానే సాగుతాయి. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్లను యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాతో అనుసంధానించే ప్రధాన మార్గాలు హర్ముజ్ ఎర్ర సముద్రం ప్రాంతాల గుండా వెళ్తాయి. అందుకే ఇవి ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలక మార్గాలుగా మారాయి. ఒకవేళ వీటికి నష్టం వాటిల్లితే అల్లకల్లోలమే జరుగుతుంది. ఒకవేళ ఇంటర్నెట్ కేబుళ్లకు అంతరాయం కలిగితే భారత్ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హర్ముజ్ లేదా ఎర్ర సముద్ర ప్రాంతాల్లో ఇంటర్నెట్ ట్రాఫిక్లో అంతరాయం ఏర్పడితే భారత్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు, బ్యాంకింగ్ లావాదేవీలు తీవ్రంగా దెబ్బతింటాయి. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అలాగే క్లౌడ్ సేవల్లో కూడా అంతరాయాలు ఏర్పడతాయి. అంతర్జాతీయ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోవడం, ఏఐ, డేటా సర్వీసుల పనితీరు దెబ్బతినడం, కార్పొరేట్ నెట్వర్కుల్లో సమస్యలు ఏర్పడతాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. పరిస్థితులు మరింత దిగజారిపోతాయి కూడా. భారత్కు సంబంధించిన కీలక సబ్సీ కేబుల్ నెట్వర్క్లలో AAE1, ఫాల్కన్ నెట్వర్క్, టాటా TGN గల్ఫ్, CME-V4 వంటి వ్యవస్థలు ఉన్నాయి. టాటా కమ్యూనికేషన్స్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం భారత్కు ఇబ్బందులు తప్పవు. గతేడాది భారత్ను ప్రపంచ టెలికాం నెట్వర్క్లలో అనుసంధానించే 3 సముద్ర గర్భ కేబుళ్లు దెబ్బతిన్నాయి. దీంతో యూరప్కు వెళ్లే డేటా ట్రాఫిక్లో సుమారు 25% అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ఇప్పుడు ప్రాంతీయ యుద్ధ పరిస్థితులు కొనసాగుతూ ఉండడంతో మరమ్మతుల పనులు కూడా క్లిష్టంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1982 ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం ప్రకారం తమ జలాల్లోకి వచ్చే కేబుళ్లపై కొన్ని నిబంధనలు విధించే హక్కు తీర ప్రాంత దేశాలకు ఉందని ఇరాన్ వాదిస్తోంది. అయితే నిపుణులు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హర్ముజ్ జలసంధి అంతర్జాతీయ సముద్ర మార్గం కావడంతో ఇరాన్ పూర్తి నియంత్రణ సాధించడం అంత సులభం కాదని చెప్తున్నారు. ఇప్పటి వరకు హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా మాత్రమే గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు అది ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రధాన చోక్ పాయింట్గా మారుతోంది. చమురు సరఫరా ఎంత ముఖ్యమో డేటా ప్రవాహం కూడా అంతే కీలకమైందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఇంటర్నెట్ కేబుళ్లు దెబ్బతింటే మాత్రం ప్రపంచం తల్లకిందులవడం ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాను దెబ్బతీసేందుకు ఇరాన్ దగ్గర ఉన్న ప్రధాన అస్త్రం ఇదేనని తెలుస్తోంది. అమెరికాపై పగ తీర్చుకునేందుకు ఇరాన్ ఏదైనా చేస్తే మాత్రం ప్రపంచం ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఏం జరగబోతుందో వేచి చూడాలి.